సో 'గంటా శ్రీనివాసరావు' గారు వాళ్ళ అబ్బాయి 'రవితేజ' గారు ఉన్నారు. 'రవితేజ' గారు హ్యాపీ టు సీ యూ. Yeah, thank you. Thank you very much, Andy. Likewise. Very ఎందుకంటే happy. కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తుందని చెప్పారు. అది దాని గురించి అంటే వివరంగా కొద్దిగా ఏమైనా చెప్పగలరా? మనం చూసుకుంటే ఫస్ట్ అండి గత ప్రభుత్వం చేసిన అరాచకం కానీ లేకపోతే మిగతా నాన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయటం వలన మనకి 2014లో మనకి డెవలప్మెంట్ ప్రోగ్రెస్లో ఉండే స్టేట్ని గత ప్రభుత్వం రావడం వల్ల మనం 20 years బ్యాక్ వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనకి రీసెంట్గా జరిగిన సిఐఏ సమిట్ కానీ లేకపోతే మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం చూస్తే డెఫినెట్లీ మనం ఒకటే చెప్పగలం అండి, ఈ కూటమి ప్రభుత్వం అనేది సరైన దారిలో మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తుంది. అండ్ త్వరలోనే మన నవ్యాంధ్రకి దారి తీపే ఆ స్టెప్స్ అనేది మనకి కనబడుతుంది అండి. లోకేష్ గారు కూడా అంటే లోకేష్ గారు మీ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు అయితే డాడీ వాళ్ళ నాయకుడు. యా అండి, డెఫినెట్లీ. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారి స్టూడెంట్ అని. సో అలాగే మేమందరం కూడా లోకేష్ అన్నయ్య గారి అడుగుబాట్లలో నడుస్తూ ఆయన ఇచ్చే ఆ స్ఫూర్తి కానీ ఆ ఎనర్జీ కానీ మా యువతకి కానీ లేకపోతే వచ్చే రోజుల్లో మన పిల్లలకి కానీ వాళ్ళందరికీ కూడా అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అండ్ మీ అందరికి తెలిసిందే, ఫస్ట్లో ఆయన్ని పప్పు పప్పు అనే ఆయన వ్యక్తిని ఇప్పుడు నిప్పు నిప్పు అంటున్నారంటే అది నిజంగా అది ఆయన చేసిన కృషి అండ్ ఆల్సో డెఫినెట్లీ ఆ పైవర్డ్ బ్లెస్సింగ్స్ తో. యా అండి. అంటే విశాఖపట్నం మంచి భవిష్యత్తు ఉందని మీ ద్వారా మాకు తెలుస్తుంది. కొద్దిగా విశాఖపట్నం మంచి మంచి వస్తున్నాయి. భోగాపురం ఇది కానీ అలాగే డేటా సెంటర్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్. అంటే సుమారుగా ఎంతమంది విశాఖపట్నంలో అకామిడేషన్ అవ్వస్తుంటారు? అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే ఇండియాలోనే వచ్చే ప్రతి ఒక్క 3 ఇన్వెస్ట్మెంట్స్లో ఒకటి ఆంధ్రాకి వస్తుంటే అండ్ ఆంధ్రాలో ప్రతి 3 ఇన్వెస్ట్మెంట్లో ఒకటి మన విశాఖపట్నంకి వస్తుంది. సో ఆ ఒక ఇన్వెస్ట్మెంట్స్లో చూసుకున్నప్పుడు మన గూగుల్ సెంటర్ కానీ లేకపోతే ఆర్సిలర్ మిట్టల్ కానీ లేకపోతే కాగ్నిసెంట్ ఇటువంటి కంపెనీస్ అన్నీ ఇప్పుడు డెఫినెట్లీ అవి వచ్చి బిగిన్ అవుతున్నాయి. వచ్చే 1 year 2 year లోపల మనకి లోకేష్ అన్నయ్య గారు కూడా ఫౌండేషన్ వేయాలనే షెడ్యూల్ కూడా ఇచ్చారు మొన్న సిఫిక్ కానీ వీటికి. సో ఒక 1 yearలో అట్లీస్ట్ ఒక మినిమం టు మినిమం అప్రాక్స్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అనేది ఇట్ విల్ బి డెఫినెట్లీ రీచబుల్. ఎందుకంటే భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఓకే మేడం, మిమ్మల్ని టీవీలో ఏ హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఏ డాక్టర్ ఇంటర్వ్యూ చేసినా మాధవి గారు కనబడుతుంటారండి. థ్యాంక్స్ అండి దుర్గా ప్రసాద్ గారు. డెఫినెట్గా అంటే మోర్ దెన్ 2 decadesగా మీడియాలో ఉన్నాను. న్యూస్ రీడర్గా నా కెరియర్ స్టార్ట్ చేసి ఫర్ ది లాస్ట్ 18 yearsగా ఎన్టీవీలో 13 years, ఇప్పుడు TV5లో ఫర్ ది లాస్ట్ 5 years నుంచి హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రొడ్యూసర్ కమ్ యాంకర్గా చేస్తున్నాను. లిటరల్గా మోర్ దెన్ అంటే 18 yearsగా ఎవ్రీడే షోస్ అండ్ ఒక్కోసారి 2-3 shows అంటే యూ కెన్ ఎస్ఎస్ థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇట్స్ రియల్లీ ఏ బ్లెస్సింగ్ అండి. అంటే ఎన్టీవీలో ఉన్నప్పుడు నేను అనుకోకుండా సడన్ గా ఒక ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది. ఆ స్పాంటేనిటీ చూసి ఇంక ఎన్టీవీ మేనేజ్మెంట్ వాళ్ళంతా నీకు చాలా మెడికల్ నాలెడ్జ్ ఉంది అని ఎంకరేజ్ చేశారు. నాకు కూడా అది ఆ టాపిక్ చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకని నేనే ఇంకా టోటల్ గా కోఆర్డినేట్ చేసి ఎన్నో రకాల డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. ప్రోగ్రామ్ కి ఆన్ ది స్పాట్ ప్రిపేర్ అవ్వకపోయినా హెల్త్ టాపిక్స్ కానీ ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గమనించడం ఇవన్నీ చేస్తుండడం వల్ల నాకు ఓవరాల్ గా నాలెడ్జ్ తోటి ప్రోగ్రామ్ కి మాత్రం అసలు ప్రిపేర్ అవ్వకుండా స్పాంటేనియస్ గా ఎనీ టాపిక్ ఎనీ టైం చేయగలను. అందుకనే డాక్టర్స్ కూడా డాక్టర్ మాధవి మల్టీ స్పెషలిస్ట్, కత్తి ఇచ్చేస్తే సర్జరీ కూడా చేసేస్తారా అని జోక్స్ చేస్తూ ఉంటారు. అంటే టు బి ఫ్రాంక్ నేను అనుకున్నానంటే మీకు టీం ఉంటారు, 5-6 మెంబర్లు, ఆ క్వశ్చన్స్ మీకు ఇస్తారు, ఆ క్వశ్చన్స్ మీరు అడుగుతారేమో అనుకున్నాను నేను. ఎప్పుడు లేదండి, ఎప్పుడే లేదు. అండ్ అసలు ఎన్టీవీలో కర్త క్రియలాగా మొత్తం ప్రోగ్రామ్ నేనే చేయడము. అండ్ క్వశ్చనేర్ అసలు ఎప్పుడు పెట్టుకోనండి. ఇన్ఫాక్ట్ నాకు క్వశ్చనేర్ ఇస్తేనే ఒక లిమిటేషన్ లాగా అనిపిస్తుంది. అంటే ఆ ఫ్రీడమ్, ఇంకా నేను కొత్తగా అడగగలిగిన క్వశ్చన్స్ కి ఒక లిమిటేషన్ లాగా అనిపిస్తుంది. కానీ క్వశ్చనేర్ లేకపోతేనే నేను ఇంకా ఎస్టెంపోగా బాగా అడగగలుగుతాను. సో ఒక్కొక్కసారి డాక్టర్స్ పర్టికులర్ గా ఉంటారు, ఈ పాయింట్స్ మస్ట్ గా ఈ ఫ్లోలో మేము ప్రిపేర్ అయ్యాము ఇలా అడగండి అన్నప్పుడు అది ఫాలో అవుతాను. కానీ నెవర్ క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోవడం, క్వశ్చనేర్ పెట్టుకొని అడగడం అనేది నేనైతే చేయను. అంటే ఎవరైనా మీడియా వచ్చే ఆ మహిళలకి మీరు ఒక సలహా, ఒక ఇన్స్పిరేషన్ అండి. నేను అడిగేది ఏంటంటే ఈ కుటుంబ బంధాలను ఈ మీడియాకి ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుంది అంటారా?
అంటే కొన్ని సందర్భాల్లో ఈ జర్నలిజం ఏంటంటే చాలా ఛాలెంజింగ్‌గా ఉంటదండి. డే అండ్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే ఛాలెంజింగ్ ఉంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వగలము, చేయగలగాలి. అది అలా ఉండకుండా కంఫర్ట్ జోన్‌లో ఉంటానంటే, ఈ ఛాలెంజ్ ఫేస్ చేయకపోతే మరి ఈ ప్రొఫెషన్‌కి మనం జస్టిస్ చేయనట్టే. సో, అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం ఒక ఎకోసిస్టమ్ పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి మరి బ్యాలెన్స్ చేయగలిగితేనే బావుంటది. అంటే మస్ట్‌గా ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్ అండి. డెఫినిట్‌గా వాళ్ళు తలుచుకుంటే ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయగలరు. ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయగలరు. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయగలరు. మనం చూస్తున్నాం కదా! ఆకాశంలో సగం కాదు. ఆకాశానికి మించి, అంతకు మించి అన్నట్టు ఉన్నారు ఇప్పుడు ఉమెన్. సో, అది ఒక ఛాలెంజ్ అయినా లేడీస్ కెన్ డూ ఎనీథింగ్. మేడం ఎప్పుడైనా మీకు సినిమా ఛాన్సులు వచ్చినాయా? సినిమా ఛాన్సులు. నాకు చాలా సార్లు కెరియర్ బిగినింగ్‌లో నేను ఫస్ట్ ఆహ్, జెమినీ తేజాలో న్యూస్ రీడర్‌గా ఒక 5 ½ ఇయర్స్ చేశాను. అంటే ఇది వే బ్యాక్ 2004 ఆ టైంలో. ఆ టైంలో సీరియల్స్‌కి లీడ్ రోల్ అని ఆ టైంలో మరి కొంచెం చాలా చిన్నోళ్ళం గదా! ఇంగ చాలా రోల్స్ అడిగారు. సరదాగా కొన్ని మూవీస్‌లో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ చేశాను. 'ప్యార్ మే పడిపోయాను' అనే మూవీలో చిన్నప్పుడు ఆది వీళ్ళు ఉన్న మూవీ అండి. హీరోయిన్‌కి మదర్ కమ్ డాక్టర్ రోల్ అన్నమాట. అంటే నేను యాక్ట్ చేసింది 2 డేస్ అయినా సినిమా మొత్తం నా రోల్ చుట్టే తిరుగుతది. తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు నేను ఎన్‌టీవీలో డైలీ షోస్ చేస్తున్నాను గదా! హెల్త్ షోస్. అక్కడ ఏమన్నారంటే, "మరి నువ్వు షోస్ ఉన్నాయి కదా! మళ్ళీ డిస్టర్బ్ అవుతదన్నారు." అది కరెక్టే అనిపించింది. నాకిది ప్యాషన్, నాకిది ఇంట్రెస్ట్ కాబట్టి, సో, అది వన్స్ ఇన్ ఏ వైల్ ఉన్న దానికోసం ఇదెందుకు కోల్పోవడం అని నేను ఇదే కంటిన్యూ చేస్తూ వచ్చానండి, హెల్త్ షోస్. ఓకే. ఇప్పుడున్న అంటే మహిళలకి అంటే ఒక అది ఈ జాబ్ రావాలి వాళ్ళకి గాని, చదువుకున్న వాళ్ళకి గాని, ఈ యంగ్ జనరేషన్ గర్ల్స్‌కి మీరు అంటే ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలకి ఏమన్నా మీరు సజెషన్, మీ గైడెన్స్ అని ఇవ్వగలరా? డెఫినెట్‌గా అంటే అమ్మాయిలు ఇప్పుడు నౌఎడేస్ ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. ఇండివిడ్యువల్‌గా ఉన్నారు. అండ్ సెల్ఫ్ సస్టైన్డ్‌గా ఉన్నారు. మనం చూస్తున్నాము. అండ్ అమ్మాయిలకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక గోల్ ఉంటుంది. అండ్ నేను లైఫ్‌లో ఈ టైంలో మ్యారేజ్ చేసుకోవాలి. ఈ టైంలో పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్న ఒక క్లారిటీ ఉంది ఇంతకుముందు జనరేషన్‌తో పోలిస్తే. సో, ఆ క్లారిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఉంటుంది. కానీ అది ఇంకొంచెం హెల్తీగా ఉంటే బావుంటదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మ్యారేజ్ సిస్టమ్‌లో చూస్తున్నాము. కొంచెం ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోగలిగితే బావుంటదని అనిపిస్తుంది. కొంచెం అండర్‌స్టాండింగ్, కొంచెం కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం ఉంటే బావుంటది అనేది మాత్రం అనిపిస్తూ ఉంటదండి. అది మనం చూస్తున్నాము ఎవ్రీవేర్. మరి ముఖ్యంగా మన ఇండియాలో కొంచెం డేంజరస్‌గా, అలారమింగ్‌గా ఉంది. మ్యారేజ్ అంటే ఒక వివాహ వ్యవస్థ అనేది ఒక నమ్మకం లేకుండా అయిపోతుంది. నమ్మకం మీద ఉండే వ్యవస్థ కాబట్టి అమ్మాయి, అబ్బాయి ఇద్దరు అండర్‌స్టాండింగ్ తోటి ఎంత సెల్ఫ్ సస్టైన్డ్‌గా ఎంత ఎర్న్ చేసినా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత కెరియర్‌లో గ్రో అయినా కూడా మన వ్యవస్థకు విలువ ఇచ్చుకుంటూ, మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే రాబోయే తరాలకి పునాది వేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ బావుంటేనే ఫ్యూచర్ జనరేషన్ గూడా బావుంటది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ విడాకులు అయిపోయానండి. మీ వారితో ఎలా ఉంటారు? అని అంటే ఎలాగా అట్రాక్ట్ చేసుకోగలిగారు? ఆయన్ని మీ దారికెళ్ళాతే మీరు ఆయన దారికి వెళ్ళుంటారు. ఆ సీక్రెట్స్ అని చెప్పగలరా? దుర్గాప్రసాద్ గారు. ఇది చాలా ట్రిక్కీ క్వెషన్. అంటే ఎవరెవరి దారికెళ్లరండి. ఎవరి దారులు వాళ్ళే. కాకపోతే ఏంటంటే మనకేంటంటే ఈ ఇప్పుడు పిల్లల కంటే కొంచెం ముందున్నాం కాబట్టి, ఇంకా ఒక జనరేషన్ ముందున్నాం కాబట్టి, మనకేంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా గానీ, ఒక అండర్‌స్టాండింగ్ మళ్ళీ వచ్చేస్తుంటది ఎండ్ ఆఫ్ ది డే. ఓహ్! మనకు తప్పదు, ఇది కలిసి ఉండాల్సిందే. మన పిల్లల కోసమన్నా, మన ఫ్యూచర్ వాళ్ళ పిల్లల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నా అడ్జస్ట్ అవుతూ ఏదో 1 ఆర్ 2 డేస్ డిఫరెన్సెస్ ఉన్నా మనం కలిసిపోతూ ఉంటాము. అది అందరూ నేర్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఎవరి దారి వాళ్ళదే అండి. ఎవరి ఇండివిడ్యువాలిటీ, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళయే, ఎవరి టేస్టులు వాళ్ళయే. ఒకళ్ళకి ఒక కలర్ నచ్చొచ్చు, ఒకళ్ళకి ఫుడ్ నచ్చొచ్చు. సో, ఎవరిది స్పేస్‌ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే బావుంటది. అంటే ఆయన మెరైన్ చీఫ్ ఇంజినీర్, నేనేమో మీడియా ప్రొఫెషనల్. అసలు మా ఇద్దరు ఇవే ప్రొఫెషన్సే డిఫరెంట్ అసలు. ఆయన ఆల్వేస్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. ఐ యామ్ ఆల్వేస్ ఇన్ ది వరల్డ్. అందుకని కొన్ని మ్యాచ్ అవ్వకపోవచ్చు కానీ, సో, అండర్‌స్టాండింగ్ తోటి పిల్లలు వాళ్ళ కోసం కొన్ని డిఫరెన్సెస్ రావడం కామనే గానీ, ఇవి బ్యాలెన్స్‌డ్ ఎవ్రీథింగ్. అందరిని సిద్ధం చేశారండి. యుద్ధానికి కాకుండా సిద్ధం చేశారు. మీ ఇంటి పేరు కూడా సిద్ధం. సిద్ధం మాధవి. ఓకే అండి. చాలా ఎందుకంటే సీరియస్ కూడా మీ చేత నవ్వించాలనుకున్నాను, నవ్వించాను. బాగా నవ్వారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థాంక్స్ ఎ లాట్. ఇట్స్ నైస్ ఇంటరాక్షన్ విత్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.